జడిముండు అయితే బట్టలన్నీ ఇప్పిస్తుంటుంది, దానికి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. పూర్వం టైంలో ఉండే హీరోయిన్, మా టైంలో ఉండేవారు సావిత్రి, కన్నాంబాయి లాంటి హీరోయిన్లు అయితే పాపం మనలో మరాణిగా వేసినప్పుడు వేసుకునేవారు. ఇప్పుడు ఉండే బట్టలే ఉండవు, దానికి వేయక్కర్లేదు అసలు. వ్యాంపులు వేరే, హీరోయిన్లు వేరే మా చిన్నకాలంలో ఉండేవారు. ఇప్పుడు అది ఇది అన్ని బట్టలు ఇదే వేసేస్తుంది. అంత అబ్నాక్షస్గా ఉంటుందంటే చూడడానికి పక్కన కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కూర్చుంటే అది చూడడానికి వాంతి వస్తుంది. ఎందువల్ల అంతా ఉంటే మీ వల్ల మీరు చూస్తుంటాడు, మీ తీయండి, చేయడం మానేయండి, చూడడం మానేయండి. అసలు సచ్చిన మంచి సినిమాలు చేస్తారు. ఎగబడి బయటికి వెళ్తూ ఉండేటప్పుడు వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి తీస్తాడు అన్నమాట. తప్పు ఎవరిది ఉందంటే ప్రజలదే తప్పు, వాళ్ళ అన్నకి తప్పు. మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వాటిలో కూడా వాళ్ళు అటువంటి వనరులు కొట్టుకుంటారట. ఎలాంటిదా రత్నకింకినిక రమ్య రసన దామభూషిత, రత్నములు చేయబడినటువంటిది కింకిణి నాదములు చేసేటటువంటిది కింకిణి అనేటువంటి ప్రత్యేక మంత్రముల యందు ఒక యోగ సాధన చేసేటప్పుడు ఆ శబ్దం వినిపిస్తుంది అన్నమాట. కింకిణి శబ్దం వినిపిస్తుందన్నమాట. మణిపూరకమలందు ఈ కుండలిని పైకి వెళ్తుండేటప్పుడు మూలాధారం నుంచి కుండలి మణిపూరములకు, స్వాధిష్టానములకు, అనాహతములకు వచ్చేటప్పుడు ఒక్కొక్క చక్రమునందు అనుభూతం ఉండేటప్పుడు ఒక్కొక్క సంగీతం లాంటిది వినిపిస్తుంది. వీణ వినిపిస్తుంది. కాహళము అంటే రమేష్ గారు వాయించేటువంటి మృదంగం లాంటిది, వాటివి బాంగూస్ ఇట్లాంటి వాటి సౌండ్లు వినిపిస్తాయి. ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే తయారు చేయబడినామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సౌండ్ యోగి అయినటువంటి వాడు ధ్యానము చేస్తుండేటప్పుడు అమ్మవారి యొక్క దర్శనం కలిగినప్పుడు కుండలిని శక్తి మూలాధారం ద్వారా పైకి ఆయన పతితో కలిసి కలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆవిడ సర్పాకారంగా ఉండేటువంటి కుండలిని శక్తి ఎక్కడుంటాడు? శివుడు సహస్రారమునందు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదృష్టం బాగుండేటప్పుడు అప్పుడప్పుడు మాస్టర్ గారి ప్రేయర్లో వాటిలో మనకి ఒకసారి స్పైన్లో చిన్న ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నట్టుగా అలా కనిపిస్తుంది. తెలియనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం బ్రహ్మానందం అంటే ఏమిటో తైత్రోపనిషత్తు తెలిస్తే, భృగువల్లి ఆనందవల్లి తెలిస్తే తెలుస్తుంది. 100 మనుష్యుల ఆనందం ఉంటే ఒక దేవతల ఆనందం ఉంటాయి. 100 మంది దేవతల ఆనందం ఉంటే ఒక గంధర్వుల ఆనందం ఉంటాయి. 100 గంధర్వుల ఆనందం ఉంటే పురుషుల ఆనందం ఉంటాయి. ఇలాగ లెక్కేసుకొచ్చి ఇవన్నీ కలిపినటువంటి అన్ని కలిపినటువంటి 1000 ఆనందాలు అయితే బ్రహ్మానందం ఉంటాడు. మనకి ఒక 100 ఆనందంలో ఎంత వస్తుందో దేవతలకి ఒక ఆనందం కింద లెక్కట అలా లెక్కేసాడు. ఆనందవల్లి ఉంటాయి. అటువంటి అమ్మవారు పైన సహస్రారంలో తన పతితో కలిసి సహా వీరహాసది అన్నాడు శంకరాచార్య వారు. పతితో కలిసి అక్కడ ఆడుతూ ఉంటుంది. ఆనందం అనేటటువంటి దాంట్లో ఆనంద భైరవే ఆవిడే, ఆనంద భైరవుడు అనే ఇద్దరు కలిసి నృత్యం చేస్తూ ఉంటారట. అనుభూతం అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాదం వస్తుంది. ఆ నాదంలో కూడా 7 రకములైనవి ఉంటాయి. నఖవాయిద్యములు అంటారు. అంటే వీణ ఇవన్నీ కూడా టింగ్ టింగ్ అని నఖముతో కొట్టాలి. మీరు ఏమిటంటారా? దమ్ము డబ్బు డబ్బు కొట్టేవి చర్మ వాయిద్యములు. వాద్యములు కూడా 7 రకములైన వాద్యములు ఉంటాయి. 7 రకములైన వాద్యములకు 7 ప్రత్యేకమైనటువంటి నాదము, స్థానము ఉంటాయి. తపస్సు చేసేటప్పుడు, ధ్యానము చేసేటప్పుడు ఆయా నాదములు ఆయా కుండల్ని అక్కడికి వెళ్తున్నప్పుడు వినిపిస్తుంది. పౌర్ణిమ యందు మనం ఆశ్రమం, దత్తాత్రేయుడు ఆశ్రమం నందు అట్లాంటి చోట కానీ రాత్రి కానీ ఉండగలిగితే, ధ్యానమునందు కానీ ఆ ఔదంబరము దగ్గర కూర్చోగలిగితే కృష్ణుని యొక్క వేణుగానం వినిపిస్తుంది. మామూలుగా ఎదురుగా కూర్చుని వేణు వినిపిస్తే ఎలాగుంటుందో కాళీప్రసాద్ వాళ్ళు వాయిస్తే అట్టాని వేణునాదం అలాగా చెట్ల నుంచి వినిపిస్తుంది. చుట్టూ ఆవులు వచ్చి చేరుతాయి, పొక్కలు వచ్చి చేరుతాయి. ఇంకా మంచి సంస్కారం కానీ మనకుంటే చుట్టూ పాములు వచ్చి చేరుతాయి. లేపుడు కూరగా అవి వింటూ ఉంటాయి. అవి కూడా వింటూ ఉంటాయి. ఆ నాదాన్ని వింటూ ఉంటాయి, ప్రదర్శిస్తూ ఉంటాయి. సుసురు వేత్తి పసురు వేత్తి వేత్తి నాదరసం పని అన్నాడు. పిల్లాడు మంచి ఏడుస్తూ ఉంటుండగా తల్లి మంచిది ఒక గాత్రం వచ్చినటువంటి సంగీతం వస్తే పాడితే పడుకుంటాడు. ఆ తల్లి రాక్షసయ్య నేర్చుకోకుండా అందరూ ఇడు వాడు బ్యా అని ఏడుస్తాడు. తల్లి మంచిదే శుభ్రంగా సంగీతం నేర్చుకుంటే లల్లబీస్ అని ఉంటాయి.
అచ్యుతానంద పడుకుంటారు. చిన్నప్పుడు 2 పాటలు పడుకునేవాడు. 1 year బేబీగా ఉండేటప్పుడు ఒక పాట, రెండో పాట స్టార్ట్ చేసి పడుకునేవాడు. అలా గుండెల మీద పడుకునేవాడు, చిన్నగా ఉండేవాడు. ఆ తర్వాత అలా వేయడం మళ్ళీ సన్నగా అయ్యాడు. అవన్నీ బేతంలో వయసు ఏది వాడు నాన్న పడగానే చూసారా, ఇక పాటలు కూడా గుర్తు ఇప్పటికీ. అప్పుడప్పుడు ఇప్పటికీ ఇంకా పక్కన వచ్చి నాన్న పాట పాడవాలని పాడించుకుంటారు. ఆ శిశురు వేత్తి, పసురు వేత్తి, ఆవులు వచ్చి అక్కడ నిలబడతాయి. వీళ్ళ నాన్న కాళీప్రసాద్ గురు పూజల్లో పాట పాడుతున్న పామొచ్చి ఇలా ఎదురు కూర్చుంది. అది వాడే వాయించుకు వెళ్ళిపోతున్నాడు. అడిగి తెలియదు, 7 ఏళ్ళు అడిగి వయసు అప్పుడు. 7 years వీళ్ళ నాన్నకి అప్పుడు. మాస్టర్ రాబర్ డిస్టర్బ్ చేయకుండా వింటున్నది అన్నారు. అదైన తర్వాత అంతా అయిపోయిన తర్వాత దిగిపోయి వెళ్ళిపోయింది అన్నారు. దాన్ని ఏం చేయకుండా అన్నారు. తెల్లని నాగపోము అబౌట్ 12 feet అంతా ఉంటుంది. అది స్టేజ్ మీద వచ్చి ఇలా వీటితో పాటు పక్కన కూర్చొని ఉన్నది అనమాట. తర్వాత వినేసిన తర్వాత బాగా వాయించాడు. అప్పుడు ఇప్పుడైతే అంత బాగా వాయించడం కానీ చిన్నప్పుడు బాగా వాయించేవాడు. తమ్మయ్య చెంది వాయించాడు అనమాట. దాంతో వెళ్ళిపోయింది అది. వేత్తి గానరసం పనికి పణం ఉంటే ఉండేది. బురదపములు అవేమి వాటికి తెలియదు. అలాగే ఒక్కొక్క నాదము ఒక్కొక్క చోట వినిపిస్తూ ఉంటుంది. ఆ నాదస్థానం తీసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతాయి. ఏ చక్రం నందు ఏ నాదం వినిపిస్తుంది లోపల చెప్పుకుందాం. దానికి సంబంధించిన ఉపాసనలు అవన్నీ ఉంటాయి. డాకిని దియ్యలు కావు, డాకిని బీగిని అనేవి కూడా అమ్మవారి యొక్క స్వరూపములు అవి. డాకినీశ్వరి, డాకిని ఇవన్నీ దియ్యలు కింద చెప్తారు. లోపల వస్తే మనకి ఒక్కొక్క చక్రమును 3-4 మంత్రముల కింద ఆయన విభజించి చెప్తాడు ఆయన హైగ్రీవుడు. మూలాధారైక నిలయామృత గంధ వివేదన అయిపోయిన తర్వాత ఏంటిది శుద్ధి చక్రనిలయ, శుక్లవర్ణ అషడానన, అది ఎన్ని కమలాలు అందులో ఉంటాయి, ఏ అక్షరాలు అందులో ఉంటాయి, ఏది నైవేద్యం అమ్మవారికి పెడితే ప్రీతి చెందుతుంది. గుడాన్న పీత మానస. గుడాన్నం అంటే ఏంటి? బంగారం. దీంతో గుడు అంటే ఏముంటుంది? అది బెల్లంతో చేసినటువంటి పాయసం. అమ్మవారికి ఇష్టం. పెట్టి ఏం చేస్తారు? మనం తింటాం. అమ్మవారు వెంటనే ఇలా తీసుకునే తీసి అనుకోండి, మరి సస్తే కొంచెం దూరంగా పెడతాం. ఎప్పుడు ఇవన్నీ ఎందుకు పెడతామంటే తీసుకోదు కాబట్టి మన తర్వాత తినొచ్చుగా. లేదు ఆయా మంత్రములను ఆయా స్థానములందు ఉపాసన చేసేటప్పుడు అవి తినాలి. 41 రోజులు దీక్ష అది ఇచ్చేటప్పుడు వాటిని పసుపుతో చేసిన అన్నము, బియ్యంతో చేసిన వండం, అలాంటి రకరకాల ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉపాసనకు ఒకటి ఉంటాయి. అలాగా ధ్యానం చేస్తుండేటప్పుడు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క నాదం వస్తుంది. కింకిణి అనేటువంటి నాదం ప్రత్యేకమైనటువంటి నాదం. మొల దగ్గరకి అమ్మవారు జస్ట్ రైజ్ అవుతున్నప్పుడు కింకిణి స్వరం వినిపిస్తుంది. రత్న కింకిణిక రమ్య రసనా ధమభూషిత. ఇటువంటి అమ్మవారు మరొక్కసారి అమ్మవారిని తలుచుకుని ఆ అరుణమైనటువంటి కాంతిని తలుచుకుని మౌనంలో ఆ అరుణమైనటువంటి బట్ట మీద ఉండేటువంటి అమ్మవారిని తలుచుకుని ఇంకొంచెం వివరంగా స్నావారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా.